3000 మంది మహిళల పొదుపులు కానీ, లెక్కలు కానీ, వారి అప్పులు గానీ, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం నడిపించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ సామాన్యమైన విషయాన్ని ఎప్పటినుంచో అసామాన్యంగా నడిపిస్తున్నారేమో. మానవ లోకానికి స్వాగతం, మానవ లోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం మీ సార్. పరిచయం చేసుకుంటారా? సార్ నా పేరు లక్ష్మి. మాది బిఎన్ తిమ్మాపూర్. నేను స్వరభారతి మ్యాథ్స్‌లో ఏర్పడడం నుంచి స్వరభారతి మ్యాథ్స్ రిజిస్ట్రేషన్ కాకముందు కూడా గ్రూప్‌లో విలేజ్ వారీగా ఉన్నప్పటి నుండి కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నా సార్ నేను ప్రారంభం నుండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 5 గ్రామంలో ప్రారంభించాము. ముల్కనూరు వెళ్ళి అక్కడ ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతి ప్రకారం ఇక్కడ చేసినాము. అయితే రాను రాను మార్పులు చేసుకుంటూ ఈ డబ్బుల వ్యవహారంలో కొంచెం తేడాలు రాకుండా ముందు జాగ్రత్తగానే పారదర్శకంగా ఉండేలాగా మేము గ్రూప్‌లను ఏర్పాటు చేసినాము. ప్రణతి గ్రూపు డిమాండ్ వసూలు పుస్తకం సార్ ఇది. దీంట్లో 10 మంది సభ్యులం ఉన్నాము. దీంట్లో ఆ 10 మంది సభ్యులలో ప్రతి నెల పొదుపులు, అప్పులు, వడ్డీ వసూలు, తర్వాత మిగిలిన అప్పు నిల్వలు, పొదుపు నిల్వలు, అప్పు నిల్వలు ఇట్లా ప్రతి నెల మేము చేసుకుంటున్నాము. తర్వాత వీళ్ళు ప్రతి నెల ఎంత కట్టిరు ఏందనేది లెడ్జర్ పోస్టింగ్ వెనుక సైడ్ కూడా ఉంటుంది. ఇవి కూడా మేము బుక్ కీపర్గా మేము ఎప్పటికప్పుడు రికార్డు పూర్తి చేసుకుంటుంటాము. ఈ జమైన డబ్బులు ఎస్బీఐ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది, దీంట్లో జమ చేయడం జరుగుతుంది సార్. తర్వాత వ్యక్తిగత పాస్బుక్లు, ఎవరైతే సభ్యురాలు ఎప్పటికప్పుడు కట్టిందో వాళ్ళకు వ్యక్తిగత పాస్బుక్లు. ఈ కట్టినవి కూడా ఎంబటే రసీదు ఇవ్వడం జరుగుతుంది. రసీదు ఇచ్చిన తర్వాతనే వాళ్ళ వ్యక్తిగత పాస్బుక్లో రాయడం, మరి డీసీబీలో ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ గ్రూప్ సమావేశము 10 మంది కలిపి సమస్యల మీద కానీ, గ్రూపు అప్పు దరఖాస్తుల అవసరం కోసం కానీ ఎప్పటికప్పుడు మీటింగు మాట్లాడడం, మినిట్స్ బుక్ నిర్ణీత తేదీల్లో ఏర్పాటు చేస్తాం సార్. దాంట్లో ఈ మినిట్స్ బుక్లో మేము ఎప్పటికప్పుడు ఏ సభ్యురాలు ఏ సమస్య ఉన్నా, ఏ అప్పు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇంట్లో రాయడం జరుగుతుంది. సమావేశ పుస్తకము, ఇది అప్పులు కావాలంటే మంజూరు చేయడానికి ఈ దరఖాస్తు స్వరభారతి ఇచ్చినటువంటి అప్లికేషన్ సార్ ఇది. దీంట్లో ఏ సభ్యురాలకు ఏ అప్పు అవసరం ఉంది అనగానే దీంట్లో ఒక 10 రూపాయలు పెడితే ఈ అప్లికేషన్ దొరుకుతుంది స్వరభారతి నుండి. దీంట్లో వాళ్ళు అందరూ సంతకాలు తీసుకున్న గ్రూపు నిర్ణయం మేరకు వాళ్ళు ఎవరైతే అప్పు అవసరం ఉన్న సభ్యురాలు అప్పు అడిగిందో ఏ అవసరం కోసం వాళ్ళ పొదుపులు ఎంత ఉన్నాయి. స్టార్టింగ్లో 3 ఇంతలు అప్పు ఇచ్చేది, ఇప్పుడు పొదుపులకు 5 ఇంతలు, మంచి కట్టుకునే వాళ్ళకు 5 ఇంతలు పొదుపులకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. 5,000 నుంచి జమ అయ్యి 2 లక్షల వరకు అప్పు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇవి బ్యాంకులో జమ చేసిన కౌంటర్ ఫైల్స్. ఇవి ఎప్పటికప్పుడు డీసీబీలో పిన్ చేసుకోవడం జరుగుతుంది. గ్రూప్ మీటింగ్లలో అందరికీ చూపించి ఇగో గత నెలలో జమైన డబ్బులు బ్యాంకులో జమ చేయడం జరిగింది అని చెప్పి ఈ డీసీబీలలో రికార్డులో పిన్ చేసుకోవడం జరుగుతుంది సార్. జమైన డబ్బులు బ్యాంకులో జమ చేసిన కౌంటర్ ఫైలు, రసీదులు డీసీబీలో ఎప్పటికప్పుడు ఏ నెలవారీగా పిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టుకున్నామంటే ఈ పద్ధతి వసూలైన డబ్బులు బ్యాంకులో వేస్తున్నారా లేదా అనేది ఎలాంటి అవకతవకలు జరగకోకుండా ఎప్పటికప్పుడు చెక్నబుల్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ పద్ధతి పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మా తుర్కపల్లి గ్రామంలో సార్ 25 పొదుపు సంఘాలు, గ్రూపులు ఉన్నాయి. 300 మంది సభ్యులు ఉన్నారు. రైతు సంఘాలు కూడా ఉన్నాయి, ఒంటరి స్త్రీల సంఘాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ నేను బుక్ కీపర్గా పనిచేస్తున్నా. ఇక్కడ ఎలాంటి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి అప్పు పుట్టని టైంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మమ్మల్ని ఈ మొత్తానికి మా స్వరభారతి తరపున ఒక 3,000 మందిని ముందుకు తీసుకొచ్చి ఒక బాట చూపించిన మా జనార్దన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇట్లాంటి ముందు సారు కలలు కన్న ఆశలు కూడా మేము నేర్చుకొని ఎప్పటికప్పుడు మాకు బుక్ కీపర్లకు శిక్షణ ఇచ్చి మా పొదుపు సంఘాలలో ఇంకా మాలాగా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎప్పటికప్పుడు మేము ఆలోచనలు మేము నేర్చుకొని మా సంఘాలలో ఉన్న చదువుకున్న వాళ్ళ సభ్యులు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో. వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చి ఇంకా కొత్త పద్ధతులు ఎట్లా పెట్టుకుంటే వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, సంఘాలు ఎట్లా నిలబడతాయి అనేది మా సార్ ఆలోచన. ఏంటంటే సారు ఎప్పటికీ ఈ సంఘాలు నడవాలి అనే ఆలోచన ఉంది. ఆలోచన మేము నిలబెడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్.
ఆ గ్రూపులన్నీ కూడా సస్టైన్ అయ్యి వాళ్ళ డబ్బులను వాళ్ళకు రసీదులు అకౌంట్స్ ఇవ్వడం అవన్నీ పుస్తకాల్లో పెట్టడం. అకౌంట్స్ చేయడము, ఎవరి గ్రూప్లో వాళ్ళకి అకౌంట్స్ చేసి వాళ్ళ గ్రూపులో డబ్బులన్నీ 2010లా వాళ్ళ డబ్బులన్నీ ఎవరి అకౌంట్లో ఖాతాలు తీసి ఎస్బీఐలో వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాలలో వేసినాము. కొంత సంఘనిధి కూడా ఉంటే కూడా రిబేట్ కింద వాళ్ళకు జమ చేసినాము. ఇప్పుడు మాత్రం వాళ్ళ వాళ్ళ నిర్ణయాధికారమే నడుస్తుంది. దీనికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది స్వరభారతికి. గ్రూపుల నుంచి గ్రామ సంఘం, గ్రామ సంఘం నుంచి స్వరభారతి. స్వరభారతిలో కూడా ఒక 9 మెంబర్స్ బోర్డు మెంబర్లు ఉంటారు. ఆ బోర్డు మెంబర్ ఇక్కడ చేసిన నిర్ణయాలు గ్రూపులు అయితే ఏదైతే నిర్ణయాలు చేస్తారో అవి గ్రామ సంఘానికి వస్తాయి. గ్రామ సంఘం నుంచి బోర్డుకు వస్తాయి. ఆ బోర్డు చేసిన నిర్ణయాలు మాత్రం మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్తుంటాయి. అక్కడ ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ పరిష్కారం కానీ, సమస్యలు కానీ, లావాదేవీలు కానీ అన్నీ కూడా స్వరభారతి హ్యాండ్వేర్లో అది చేస్తుంటాం. పరిశీలన అనేది ఆ గ్రూపులో ఏదైతే కలెక్షన్ చేస్తారో అవి ప్రతి నెల వాళ్ళు డీసీ బిల్లు రాయడము, బ్యాంకులో వేయడము, ఆ రసీదు కౌంటర్ ఫైల్ ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, అవును, ఆ పుస్తకంలో కౌంటర్ పెట్టి. ఫైళ్ళు ఇక్కడ ప్రతి నెల ఒక్కొక్కరికి ఒక నిర్ణీత తేదీ ఉంటుంది గ్రామాల వారీగా. ఆ డేట్ల ప్రకారం వాళ్ళు విలేజ్ నుండి వస్తారు, బుక్కులను తీసుకొని వస్తుంటే నేను ఆ బుక్కులన్నీ చెక్ చేస్తా. కరెక్ట్ డబ్బులు పడ్డాయా లేదా, వసూలైన కరెక్ట్ మిస్యూజ్ కాకుండా డబ్బులు బ్యాంకులో వేసిరా లేదా అనేది అన్ని గ్రామాలే చూసి పరిశీలించిన తర్వాత 27th నాడు ముఖ్య రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ మీటింగ్లో ఎవరి అన్న పొరపాట్లు ఉన్నా ఏదున్నా ఆ రివ్యూ మీటింగ్లో అన్ని సర్ది. చర్చిస్తాం. చర్చించి నిర్ణయాధికారం అక్కడ ఈ ఒకటే లావాదేవీలే కాకుండా సుస్థిర మిగతా వ్యవసాయము, విషయాలు. సింగిల్ ఉమెన్ సమస్యలు, ఇట్లాంటి గ్రామంలో ఉండే ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే సపోర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా మన గ్రామాలలో మన సభ్యులకు అందుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మేము మీటింగ్లో మాట్లాడి వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి ఇన్పుట్స్ ఉంటే, అంటే ఇన్పుట్స్ అంటే డబ్బులే కాకుండా మాటల సలహా సలహాలు. ఇప్పుడు సార్ ఉంటాడు, సార్ కూడా ఆ మీటింగ్లకు వస్తాడు, జనార్దన్ సార్ మనకు ఈ స్వరభారతిని ఏర్పాటు చేసిన ఫౌండర్ కాబట్టి ప్రతి నెల రివ్యూ మీటింగ్కు హాజరై మా అవసరం పడ్డప్పుడు మేము పిలుచుకుంటాము. మాకు ఇది అవసరం ఉంది సార్, మీ అవసరం తప్పకుండా ఈ నెల కావాలి అని మేము చెప్తుంటే వాళ్ళు తప్పకుండా సార్ హాజరై ఆ సమస్యలను పరిష్కరించడం, దానికి మార్గాలు వెతుక్కుంటూ ఈ స్వరభారతిని నడిపిస్తున్నాం సార్. ఇప్పటి వరకు అయితే ఏమీ లేకుండా పారదర్శకంగా అన్నీ ఇప్పుడు 169 గ్రూపులు ఉన్నాయి సార్. 17 గ్రామాలు ఉన్నాయి. 2109 మంది ఉన్నారు సార్ ఇప్పటి వరకు ప్రజెంట్. డబ్బులు వచ్చేసి స్వరభారతి ఈ మొత్తం డిపాజిట్లు అన్నీ వాళ్ళ పొదుపులు వచ్చేసి 5 కోట్ల చిల్లర ఉన్నాయి సార్. ఒక 60 లక్షలు ఉన్నాయి. అది 1,46,00,000 మిగిలి ఉంది సార్ మిగిలి. వాళ్ళవి. స్వరభారతికి వచ్చేసి ఒక బిల్డింగ్ ఉంది ఓను, దీంట్లో పిలుపు పార్ట్ ఉంది, మాది కూడా ఉంది సార్ స్వరభారతిది. ఆ రెండు కలిపి మన గ్రామ పంచాయతీ నుంచి ఒక 100 గజాలు మాకు ఇచ్చారు. బయట మేము మళ్ళీ కొన్నాము. దాన్ని బట్టి ఇది భవనం సొంత కట్టుకున్నారు. బిల్డింగ్ మాదే సార్. దీని సహకారం కూడా ఇదంతా కూడా ముందు నడిపించిన మా జనార్దన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. స్వరభారతి లాంటి ఒక మహిళా సంఘాలని, ఒక కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని నడపడం సామాన్యమైన విషయం కాదు. ఇంచుమించు 25 సంవత్సరాల పైనుంచి ఈ ప్రజల సంస్థ నడుస్తున్నది. ఇది అందరికీ ఒక ఆదర్శవంతమైన ఒక సంస్థ. ఇందులో మహిళలు నిరుపేదతనం నుంచి పేదరికంలోకి వచ్చారు. పేదరికం నుంచి ఇప్పుడు మధ్యతరగతి వారు అయ్యారు. ఇప్పుడు మధ్యతరగతి నుంచి ఒక ధనిక వర్గంలో కూడా చాలామంది చేరారు. వారు లక్షాధికారులు అయ్యారు. నెల నెల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వారి కుటుంబంలోనే ఒక పెద్ద దిక్కుగా ఈ మహిళలందరూ ఎదిగారు. అలాంటి అనుభవాలని మనకు అందించిన స్వరభారతికి చాలా ధన్యవాదాలు.